అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీరియస్గా తీసుకోలేదో, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది కాబట్టి మీరు ఎవిడెన్స్కి వెళ్ళి నా మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటే ప్రతిపక్షాలు చేయించాయని ఆ రోజు అన్నారు. మరి ఆ తర్వాత సానుభూతి కోసం చేయించానని ఆయన అబ్బాయి అన్నాడు. ఇది ఏది నిజం ఏది అబద్ధం అని చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయాడో మరి అర్థం కాలేదు. పోనీ ఆయన జాలు చూపించి పోన్లే తప్పు జరిగిందని చెప్పి క్షమాభిక్ష ఏమైనా పెట్టాడా అంటే ఆ క్షమాభిక్ష కూడా పెట్టలేదు. ఆ తల్లి తండ్రి ఆ అబ్బాయి మీద ఆధారపడిన వాళ్ళంతా నడి రోడ్డు మీద పడిపోయి ఆఖరికి కొంతమంది లాయర్లు సహాయంతో ఏదో ఒక నెల రోజుల క్రితం వచ్చాడు. ఇది కూడా మరి ఆ దాడి ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. తర్వాత వెంటనే గొడ్డల దాడి జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ఆయన మర్డర్ చేశారు. నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి నాకు ఆ కుటుంబంతో కానీ అక్కడ పులివెందులతో కానీ నాకు దగ్గర అనుబంధాలు ఉన్నాయి. వైఎస్ కుటుంబం తప్ప పులివెందుల్లో వైఎస్ కుటుంబాన్ని ఎదిరించి కొత్తవాడు బయటకు వస్తే 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ల దాకా డ్యాగ కన్నుతో మొత్తం సెక్యూరిటీ రూపంగా ఎవరు బయటకు వస్తున్నారు, కొత్త వ్యక్తి ఎవరు వస్తున్నారు అనేది చెక్ చేసుకునే ఏరియా పులివెందుల. అంటే పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ మీద ఇలాగా ఏ మాట అంటానికి కూడా రాని ఈ రోజుకి కూడా అలాంటి వ్యక్తికి బయట వ్యక్తి వచ్చి ఎలా మర్డర్ చేశారు, ఎలా జరిగింది అది సిబిఐ విచారణలో ఉంది కాబట్టి నేను అంత దాకా వెళ్ళట్లేదు. కానీ బాబాయ్ మర్డర్ జరిగింది, ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్లో మొత్తం టోటల్గా బాబాయిని చంపారు అనుకున్నారు, ఇదన్నారు అదన్నారు ఏమన్నారు, అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి బాబాయిని ఎవరు చంపారో చెప్పలేకపోయారు. మొన్న మాత్రం పొద్దుటూరులో దేవుడికి తెలుసు నాకు తెలుసు అన్నారు, జనాలకు తెలుసు అన్నారు. జనాలకైతే ఎవరికి తెలియదు కానీ దేవుడికి మీకు తెలుసు. దేవుడు మనకు చెప్పడు కాబట్టి ఈయన మనకు చెప్పడు కాబట్టి ఎవరు చంపారు అనేది సిబిఐ వాళ్ళకైనా చెప్పాలి. సిబిఐ వాళ్ళు చెప్పిన అభియోగం ప్రకారం శర్మిలమ్మ గారు సునీతమ్మ గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారి మీద అభియోగం ఉంది కనుక ఇలా మా నాన్నని చంపారు అని చెప్పి ఆ అమ్మాయి ఒక్కరితో మాత్రం సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది. కనుక ఆ ఎలక్షన్లో అక్కడ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగేటప్పుడు మొత్తం టోటల్గా వచ్చి ఆ అమ్మాయి ఈ రోజు దాకా కూడా ఆస్తులు లేకో లేకపోతే డబ్బులు లేకో లేకపోతే ఇంకోటి లేకో వెల్ సెటిల్డ్ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఆ పాపకి ఇచ్చేయలేరు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడుగా నా నాన్నని ఎవరు చంపారో నాకు తెలియాలని సుప్రీంకోర్టు దాకా తిరుగుతూనే ఉంది. ఓకే, శర్మిలమ్మ గారిది అక్కడ అన్నదమ్ములది ఏం గొడవ వచ్చిందా ఏంటని ఆ జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఆమె ఒక పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా అక్కడ ఎంపీగా నించున్నది. అక్కడ ఇద్దరు అక్కచెల్లెల్లో కలిపి అన్న మీద దండయాత్రకు వచ్చారు. అన్న మీద దండయాత్రకు వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఒక్కటి కూడా దండయాత్ర సమాధానం చెప్పలే. కానీ రాజన్న బిడ్డ అని ఒక వివేకానంద రెడ్డి బిడ్డ అని కాకుండా అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మీ రాజన్న కుటుంబంలోని బిడ్డే కదా ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్లు చేయడం మాట్లాడడం ఎవరు ఇష్టం వచ్చినట్టు. అలాగే మన విమలమ్మ గారు ఈమెకి మేనత్తే ఆయనకి మేనత్తే. ఆమె కూడా చెప్పిన దాంట్లో నిజం కనబడట్లేదు. కనుక చనిపోయింది మీ అన్నగారు ఎవరు చేశారు అనేది బయటికి మనం చెప్పలేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఏంటి అని ఆలోచించే లోపలే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. నియర్ 50 feet and 60 feet 1400 మంది పోలీసుల బందోబస్తులో Z+ కేటగిరీలో ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే బందోబస్తు న్యాయం జరగకపోతే ఇంకెవరో జరుగుతుంది. ఆయనకి ఒక 50 feet దూరంలో ఒక రాయి తగిలిందంట. అది రాయి తగిలిందా ఒక లబ్బర్ తగిలిందా ఏం తగిలిందా అది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేలుస్తారు. కానీ ఆ రాయి ఇక్కడ తగిలింది దెబ్బ. ఆ దెబ్బ మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు తగిలింది. ఆయన మొత్తం కన్ను మూసేశారు దెబ్బ తగిలిసింది కాబట్టి మొత్తం. కనుక అయితే మనం ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, కరెంటు పోయిన దానికి సిపి గారు ఒక సాక్ చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆల్రెడీ కరెంటు మేమే తీసామంటున్నారు. ఇది తప్పు. మీకు సెక్యూరిటీ రీజన్స్ ఉండదు, కరెంటు వేసి ఉంచాలి. ఎలా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి? మీకు ఆ హైట్ ఉందని లేకపోతే ఇంకోటి ఉందనేది ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ నిజం కనబడట్లేదు అనేది ఒకటి. నిన్న చెప్పిన దాంట్లో ఒక రాయి తగిలింది, రాయికి మేము గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. నిజంగా రాయే తగిలేటట్టు అయితే ఆ దెబ్బ చాలా ఫోర్స్ మీద వస్తుంది. అంటే ఒక షార్ప్ షూటర్ అయినా కొట్టాలి, లేకపోతే ఎవరైనా సరే అంత దూరం నుంచి కొడితే ఒక షార్ప్ షూటర్ అయినా ఎవరైనా చేస్తే
ఒక రాయి అయితే మాత్రం చాలా బలంగా తగులుతుంది. నేను అనుకుంటున్నాను ఈ క్యాట్లాక్ మీద ఏదైనా లబ్బర్ లాంటిది ఏదైనా ఇవి ఉంటాయి కదా, లబ్బర్స్ బుల్లెట్ల టైప్లో చిన్నవి, ఆ దాంతో ఎవరైనా ప్రయోగించే షార్ప్ షూటర్ ఎవరైనా ప్రయోగించారేమో అనేది అనుమానం మాత్రమే.